వీళ్ళు పాటించటం లేదు. పాటించినప్పుడు ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. నేను దీంట్లో ప్రయాణికుల యొక్క పాత్రకు సంబంధించి ప్రయాణికులు కూడా ఎందుకు దోషులని నేను అంటున్నానంటే, ప్రయాణికులు మనం ఎక్కడికి ఇప్పుడు వెళ్ళి రాత్రి మనం బుక్ చేసుకున్నాం, రాత్రి వెళ్ళి హాయిగా పడుకున్నాం బస్సులో, ఉదయానికి వెళ్ళి మనం పని చేసుకున్నాం. అంటే నువ్వు రాత్రి హాయిగా పడుకుందామని నువ్వు పడుకునే దానికి వాడు బెడ్ ఏర్పాటు చేస్తున్నాడు, ఏసీ ఏర్పాటు చేస్తున్నాడు, బాగానే ఉంది. మరి ప్రమాదం జరిగితే నీ పరిస్థితి ఏంటి అనేది ఆలోచిస్తున్నావా? అదే కదా, ఆలోచించటం లేదు. అసలు ఏ బస్సు ఇది పర్మిషన్ ఉందా లేదా, అసలుకి దీని వ్యవహారం ఏంది, దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంటి, ఆ డ్రైవర్ తాగాడా లేదా, అసలు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారా లేదా, అసలు ఎఫిషియెంట్ డ్రైవరా కాదా అనేటువంటి ఇవేమి చూడటం లేదండి. మనకు బస్సు దొరికిందా లేదా. ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే కృష్ణాయన్ గారు, బస్సు డ్రైవర్ క్యాబిన్ లో కూడా వీళ్ళు టికెట్లు ఎక్కించుకుంటారండి, వాళ్ళు ఎక్స్ట్రా డబ్బులు కోసం కూర్చుంటారు, అక్కడ కూర్చుంటున్నారు, అక్కడ పడుకుంటున్నారు. అది పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు ప్యాసింజర్ వచ్చి అక్కడ కూర్చొని ప్యాసింజర్ నిద్రపోవటం వల్ల డ్రైవర్ కూడా అదే పరిస్థితి, ఆటోమేటిక్ గా డ్రైవర్ కి నిద్ర వస్తుంది. వాస్తవంగా వాళ్ళు ఎఫిషియెంట్ డ్రైవర్స్ ఉండాలండి. డ్రైవర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఒక రోజు మాత్రమే డ్యూటీ చేసేసి ఇంకో రోజు సెలవు తీసుకొని రెస్ట్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళు ఇబ్బంది లేకుండా నడపడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవది అసలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించినటువంటి వ్యవహారం అండి. ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి రైలు కానివ్వండి, బస్సు కానివ్వండి, ఆర్టీసీ కానివ్వండి, వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో బస్సులు అందుబాటులో ఉండి సౌకర్యంగా ఉన్నటువంటి పరిస్థితి కన్నా ఉంటే, ఆ విధమైనటువంటిది పండగలప్పుడు ఆర్టీసీలో బస్సులు అవకాశం ఉండదండి. కానీ మిగతా సమయాల్లో ఉంటుంది, సమయం దొరుకుతుంది ఆర్టీసీలో. కానీ వీళ్ళందరికీ ఏం కావాలంటే ప్రయాణికులకి నేను హాయిగా పడుకోవాలి, ఏసీ రావాలి. నువ్వు ఇక్కడ కూడా ఏసీ బస్సులు ఉంటాయి, పరిమితంగా ఉంటాయి. ఆ విధమైనటువంటిది మనము సౌకర్యం కల్పించేటువంటి విధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించినటువంటి వెహికల్స్ ని పెంచేటువంటి ప్రయత్నం, అదేవిధంగా రైల్వేకి సంబంధించినటువంటి రైలు సంబంధించినటువంటి ప్రయాణికులు ఎక్కువ మంది వచ్చేటువంటి విధంగా వాళ్ళకి అవకాశం కల్పించేటువంటి విధంగా బోగీలు, కొత్త సర్వీసులు ఇచ్చేటువంటి విధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను పెంచేటువంటి ప్రయత్నం చేస్తే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కి ఇంత ఎందుకు ఇది వస్తుంది అంటే మీరు గమనించండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, దీని వెనకంటే రాజకీయాలు అదేవిధంగా వ్యాపారము రెండు కుమ్మక్క అయిపోయినటువంటి నేపథ్యంలో, ఇద్దరు ఒకటే అయిపోయినటువంటి నేపథ్యంలో ఈ రోజున ప్రైవేట్ ఆపరేటర్కి అవకాశం ఇచ్చేటువంటి విధంగా ప్రభుత్వాలు కూడా రాజకీయ పార్టీలు కూడా వ్యవహరించేటువంటి ధోరణి కూడా ఉంది. ఇది ఇప్పుడు అందరూ కేసినేని నాని లాగా ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే శివరామకృష్ణ గారు మేము ఇప్పుడు చాలా సందర్భాల్లో డిస్కస్ చేసాం ఆ కేసినేని నాని ఎందుకు ఆ రోజున మానేశారు అనేటువంటి దాని మీద. ఇప్పుడు అలాగా ఆపరేటర్స్ అందరూ ఉండేటువంటి పరిస్థితి లేదు. మీరు జబార్ ట్రావెల్స్ సంబంధించినటువంటి ఇదే తరహాలో ప్రమాదం జరిగితే, జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం వస్తే ఆ రోజున అడావుడి జరిగింది. తర్వాత ఏమైంది? తర్వాత ఏమన్నా చర్యలు ఉన్నాయా? వాళ్ళ మీద కేసులు ఉన్నాయా? వాళ్ళే బెదిరించేటువంటి పరిస్థితిలో ఉన్నారు అని నేను ఉదాహరణ కోసం చెప్తున్నాను. జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ లోనే ఉన్నారు. వాళ్ళ దాంట్లో ప్రమాదం జరిగినా లెక్క లేకుండా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. నేను ఒకటి అడుగుతానండి, అసలు ఇప్పుడు ఈ రోజున ప్రమాదం జరిగితే ఇంతమంది బయట వ్యక్తులు వెళ్ళి ఇవన్నీ చేసినటువంటి పరిస్థితి ఉన్నారు. అసలు యాజమాన్యం ఏమైనా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి ఉందా అండి? నాకు తెలిసి ఉదయం 10 గంటల వరకు ఇంకా అక్కడికి ఎవరు వెళ్ళినట్లేరు, వెళ్ళలేదు. అసలు దానికి సంబంధించినటువంటి దాంట్లో బాధ్యత తీసుకోలేదండి. అంటే ఎక్కడన్నా ఆఫీసుల మీద రైడింగ్ జరిగిద్దనా, లేకపోతే తనిఖీలో లేకపోతే దాడులు జరుగుతాయనా? సో ఎందుకు క్లోజ్ చేసుకున్నారు? క్లోజ్ చేయటం వాళ్ళు తప్పు చేశారు. ఒక రోజు మరి మీరు ఏం చేస్తారు? నేను ఒకటి అడుగుతానండి, వాళ్ళు ఎక్కడికి పోతారండి? యాజమాన్యం తెలియదా? యాజమాన్యం పర్మిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి ప్రభుత్వాలకు తెలియదా? అధికారులకు తెలియదా? వీళ్ళిద్దరు కుమ్మక్క ఈ రోజున వాళ్ళని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తారు వీళ్ళు అధికారులు, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ. 4 రోజుల తర్వాత వస్తారు, ప్రభుత్వం ఇంత పరిహారం అనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటిస్తే యాజమాన్యాన్ని ఇంత ఇమని చెప్తారు, అయిపోయింది. ఇంకా వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి డబ్బులు పనిచేసేసి వాళ్ళ ప్రాణాలను నిలువున తీసేసి వీళ్ళందరూ కలిసి ఈ రోజున ఏ శవాల మీద పేలాలు వేరుకునేటువంటి విధంగా వ్యవహరిస్తున్నటువంటి దోషులండి వీళ్ళు. యాజమాన్యం దగ్గర నుంచి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళ దగ్గర నుంచి అధికారుల దగ్గర నుంచి వీళ్ళు నరరూప రాక్షసులాగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి ఘటనలో. అందుకనే జరుగుతున్నాయి.